హలో అండి అందరికీ. పోసాని కృష్ణమురళికి ఒక బిగ్ రిలీఫ్. అదేంటి అంటే రీసెంట్గా కడప మొబైల్ కోర్ట్ ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న కేసు ఏది అంటే ఓబులవారిపల్లె పిఎస్లో నమోదైన కేసు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన మీద కేసు నమోదు చేసి ఆ కేసులో అరెస్ట్ కావడం జరిగింది కదా. అయితే ఆ కేసులో అప్పుడు కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. మళ్ళీ బెయిల్ కోసం కడప మొబైల్ కోర్టులో పోసాని కృష్ణమురళి అప్లై చేసుకున్న సందర్భంగా, పిటిషన్ వేసిన సందర్భంగా మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీలో కీలక నేత, అధికార ప్రతినిధి, ఆయన కడప మొబైల్ కోర్టులో ఆ బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపించడం ద్వారా ఆయన యొక్క వాదనలకి సాటిస్ఫై అయిన న్యాయస్థానం పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన మీద ఇంకా రకరకాల కేసులు అయితే ఉన్నాయి చాలా పిఎస్లో. మరి వాటన్నిటిలో ఇంకా బెయిల్ అయితే రాలేదు. ఆయనకి ఓబులవారి మొదటి అరెస్ట్ అయిన కేసులో బెయిల్ వచ్చిందిలే కానీ మిగతా కేసులో బెయిల్ రాలేదు. కాబట్టి ఆయన రిలీజ్ అవుతాడా కాడా అనేది ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. మనకి ఇంకా కొంతసేపట్లో మనకైతే సమాచారం వస్తుంది. ఆయన మాత్రం మొట్టమొదటిగా అదుపులోకి తీసుకున్న కేసు ఏదైతే ఓబులవారిపల్లె కేసు ఉంది కదా, ఆ పిఎస్లో నమోదైన కేసు బిఎన్ఎస్ 111 సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్లో బెయిల్ అయితే ఇప్పుడు కడప మొబైల్ కోర్టు అయితే ఆయనకైతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చూడాలి మరి ఆయన రిలీజ్ అవుతారా, మరి మిగతా కేసుల్లో బెయిల్ వస్తుందా రాదా అనేది మనం అయితే చూడాలి. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.